ఆహ్, రేషన్ బియ్యానికి సంబంధించి కాకినాడ పోర్ట్‌లో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. అక్కడ జరిగిన హంగామా అంతా మనం చూసాం. సో, ఆ ఇష్యూకి సంబంధించి 6 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలి? ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణతోనే కాలం గడపాలని అనుకుంటే అది ఆ ప్రభుత్వానికి అంత మంచిది కాదు. విచారణ యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం మీద ఒక సిట్ వేసినారు. హ్మ్. కేబినెట్ సబ్ కమిటీ వేసి చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం పైన. అప్పుడు అది చులకనైంది. ఎందుకు చులకనైంది? మాస్క్ ప్రభుత్వం మీద విషయం ఒక సీరియస్ ఇష్యూ పైన దానికి ఉన్న ప్రయారిటీ మీద చిట్ వేయడం కానీ విచారణ వేయడం కానీ సభా సంఘం వేయడం కానీ తప్పు లేదు. ప్రభుత్వం మీద విచారణ జరిగితే ఆ రోజు అందరూ తప్పుపట్టారు. తప్పు ఒప్పుల సంఘం తర్వాత ఇట్లాంటి విచారణలు ఏంటని. ఇప్పుడు వీళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం మీద సిట్ వేయలేదు కానీ రోజుకు ఒక సిట్ వేసుకుంటున్నారు. ఆ సిట్కి కూడా ఒక బ్రాడ్గా ఇష్యూ బేసిక్గా సమస్య కాకుండా వాళ్ళు టార్గెట్ ఓరియంటెడ్గా సిట్ వేస్తున్నారు. టార్గెట్ ఓరియంటెడ్గా వేసే సిట్టు తాత్కాలికంగా తన ప్రత్యర్థి ఇబ్బంది పడతాడేమో కానీ లాంగ్ రన్ లో సిట్ వేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. వారి విశ్వసనీయత దెబ్బతింటుంది. రేపు నిజం చెప్పిన ప్రజలు నమ్మరు. టార్గెటెడ్ సిట్ అని ఎందుకు అంటున్నాం? ఇప్పుడు ఉదాహరణకు కాకినాడలో పోర్టుకు సంబంధించినటువంటి విదేశాలకు రైస్, ఉచిత రైస్ ఏదైతే పేద ప్రజలకు ఇస్తున్నారో అది స్మగుల్ జరుగుతా ఉంది అనేది ఆరోపణ కాదు, నేను కూడా బలంగా నమ్ముతున్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదలకు ఉచితం వస్తున్నట్టు బియ్యం తప్పుదోవ పడతా ఉంది. ఈ కారణం ఎక్కడ? దాన్ని వదిలేసి కాకినాడ వరకు పోతారు. కారణం ఏంటి? ఒకే ఒక కారణం. రాష్ట్రంలో కనీసం 1 కోటి మంది వైట్ కార్డు హోల్డర్లు ఉంటారు కదా రాష్ట్రంలో. వాళ్ళు ఉచిత బియ్యాన్ని అందుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తా ఉంది. ప్రభుత్వం ఏమో మిల్లర్స్ నుంచి 40 రూపాయలకు ఎంతో కిలో కొంటుంది. వీళ్ళకి ఇస్తా ఉంది. ఎంత కొంటుందో తెలియదు. ఎవరికి? రేషన్ డీలర్ల ద్వారా వినియోగదారుడికి ఇస్తున్నారు. ప్రతి వినియోగదారుడికి వెళ్తా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఇప్పుడు పైనే స్మగుల్ జరగట్లా. వినియోగదారుడికి నేరుగా రాప్పుడు గమ్ముంటాడా? వినియోగదారుడికి వస్తా ఉంది. వినియోగదారుడు ఏంటంటే దాన్ని తినట్లేదు. అది నాసిరకమనో ఉప్పుడు బియ్యం అనే యాంగిల్. మా రాయలసీమ భాషలో చెప్పాలంటే ఈ బియ్యాన్ని దేనికి వాడుతున్నారంటే ఇడ్లీకి, దోశలకు వాడుతున్నారు. అదర్ దాన్ మిగతా ఏం చేస్తున్నారంటే ఆ రేషన్ షాప్ వాడుకో ఇవిడికో 4 రూపాయలకి 5 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. వీడికి ఫ్రీగా వస్తుంది కదా, వాడు తీసుకుంటున్నాడు. వాడేం చేస్తున్నాడు? మధ్యవర్తులకి 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముతున్నాడు. దాన్ని మార్కెట్లో 20 రూపాయలకి కొంతమంది అమ్ముతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు? పెద్ద ఎత్తున స్మగుల్ పోలప్ చేసుకొని దాన్ని కొంత పాలిష్ చేసేసి ఏకంగా 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్మేస్తున్నారు. అది స్మగుల్ జరుగుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వినియోగదారుడికి చేరుతా ఉంది. దాదాపు 1 కోటి మంది వినియోగదారుడికి. అక్కడి నుంచి యాడికి వెళ్తా ఉంది? మధ్యలో ఒక డీలరు, ఆ తర్వాత మిడిల్ మ్యాన్, ఆ తర్వాత స్మగుల్ చేసేవాళ్ళు, ఆ తర్వాత జిల్లా సరిహద్దులు దాటాలి, ఆ తర్వాత కాకినాడ పోర్టుకు పోతారు. మీరు కాకినాడ పోర్టు పట్టుకుంటున్నారు కానీ ఇక్కడంతా మాల్ ప్రాక్టీస్ ఊడి చేస్తున్నాడు. ఎవరి సహాయంతో చేస్తున్నారు? సాధ్యమా? ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఇంత మాస్గా లక్షలాది మంది వినియోగదారు నుంచి సేకరించడం, పోలప్ చేసుకోవడం, స్మగుల్ చేయడం, దీని మీద సిట్టేస్తారా? వేయగలరా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. నిజంగా ఈ స్మగుల్ మూలాల్లోకి వెళ్ళాలి కదా. కాకినాడ పోర్టుకు వచ్చేసిందంటే ఎన్ని సరిహద్దులు దాటినాడికి వస్తుంది? పైనుంచి ఊడిపడదు కదా రైస్ అంతా కాకినాడ పోర్టులోకి. కాబట్టి ఇంత రాష్ట్రంలో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి కుటుంబం నుంచి జరుగుతుంది కదా. దానికి కారణం ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దాని మొత్తాన్ని మీద సిట్టేస్తే అసలు విషయం జరుగుతుంది. కానీ ప్రభుత్వం కేవలం కాకినాడకే పరిమితం ఉందంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడం కోసం. దానివల్ల ప్రయోజనం ఏముంది? మీ ప్రయోజనం నెరవేర్చు. రాజకీయంగా ప్రత్యర్థి మీద 4 కేసులు పెట్టచ్చు. టార్గెట్ ఓరియంటెడ్ విచారణ మంచిది కాదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మీడియా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు ఒక మీడియాలో నేను చదివినాను, ఆ వేసిన 6గురులో 1-2 డిఎస్పీలు వైసీపీ వాళ్ళంట. వెంటనే ఫస్ట్ విచారణ జరపాలని వాళ్ళే మాట్లాడతారు. ఆ 2 డిఎస్పీలు ఆఫీసులు ఎవరో వైసీపీకి అనుకూలం అంట. ఏం చెప్పదలుచుకుంది ఆ మీడియా? అంటే 5ని తీసేయమంటుంది. అంటే వైసీపీ అనుకూలం తీసేసి తెలుగుదేశం అనుకూలం చేస్తారా? అంటే అధికారులు ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేయడం. ఈ రకంగా పేర్లు పెడితే విచారణ ప్రభావం ఎంత పడుతుంది, వ్యవస్థ మీద పడుతుంది, ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఈ టార్గెటెడ్ విచారణలు ఆపేసి స్పెసిఫిక్ అలిగేషన్స్ పైన విచారణ జరపండి, నిగ్గుదాల్చండి, సమస్యను పరిష్కరించండి, దోషులను శిక్షించండి. అలా చేయకుండా పోతే ఒకానొక దశలో విచారణలకి అర్థం లేకుండా పోతుంది. అది మీకు రాజకీయంగా నష్టం వస్తుంది. సార్, స్వచ్ఛందంగా పనిచేయాల్సిన సంస్థలను
వ్యక్తిగత రాజకీయ కోణాలలోకి వీటిని వాడుకుంటున్నారు అని అనుకోవచ్చా? చాలా మంది మీలాంటి పెద్దలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సో స్వచ్ఛందంగా ఉండాల్సిన వ్యవస్థలు కూడా ప్రభుత్వ ఆధీనాల్లోకి వెళ్ళి తలొగ్గి పనిచేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాయి. ఇదంత మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అంటూ. సో ఇలాంటి ఉదాహరణల వల్లే అని అనుకోవచ్చా? మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక పత్రికలో రాసినట్టు ప్రకారం ప్రభుత్వం సిట్ వేయకపోతే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా ఉంటే సిట్ ఎందుకు లేదని మీడియా ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించాలి కూడా, మీడియా బాధ్యతది. కానీ వేసిన తర్వాత వెంటనే దానికి మనకు నచ్చిన వాళ్ళ పేర్లన్నీ పెట్టేసి వైసీపీ డిఎస్పీలు, వైసీపీ అధికారులు, వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు అని అనేస్తే నువ్వు వాళ్ళని తీసేసి ఊర్ను నువ్వు మంచోడిని పెట్టు. ఈ పక్కలో ఏమంటారు, వాళ్ళని తీసేసి కింద పెట్టారంటే తెలుగుదేశం డిఎస్పీలు అంటారు. అప్పుడు ఆ విచారణ పైన ప్రభావం పడిపోతుంది. ఆ విచారణలో వాళ్ళు నిజాలు తెలిసినా కూడా వాళ్ళేమో బాగుందంటారు, వీళ్ళేం బాగలేదని వేస్తారు. అప్పుడు అదే కదా టార్గెటెడ్ విచారణ జరిగితే ఇట్లే ఉంటుంది. రెండోది మీడియా కూడా కొన్ని సందర్భాల్లో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ అయ్యానుకో ఆయన ఎందుకు వేస్తారు, ఇప్పుడు యాన్ని ఎందుకు వేస్తే యాడికి పోవాలి? ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు డిఎస్పీ ఒకసారి ప్రభుత్వ ఉద్యోగ పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తే ఆ జీవితకాలం ఉంటాడు, 30 ఏళ్ల పాటు ఉంటాడు సర్వీస్ లో. తప్పు చేస్తే శిక్షించమాలని కానీ వాళ్ళ అధికారి పలానా అధికారి అని చెప్పి పేర్లు పెట్టేస్తే ఇప్పుడేం చెప్తావు, వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి జీతం అని ఏంటి పోని? మీకు రాష్ట్రంలో ఒక 100 మంది 200 మంది అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తారా? ఇక వీళ్ళకేమో ఇంట్లో కూర్చొని జీతం ఇవ్వాలి, లేకపోతే వీఆర్లో పెట్టి జీతం ఇవ్వకుండా ఏడిపించాలి. మళ్ళీ 10ల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ తెచ్చుకోవాలి. ఎంత లాస్ ప్రభుత్వానికి. ఇది మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే వైసీపీ ఆఫీసులు అని చెప్పేసినారో వాళ్ళు ఇంకా సిద్ధపడిపోతారు, ఇంకా అంతకుమించి ఏం పోయిందని. దాంతో వైసీపీ వాళ్ళకి అధికారులు కొంతమంది ఎంటగట్టి మీ పక్క ఉండేవాళ్ళు సరిగ్గా పని చేయకుండా మనకెందుకు కర్మ, రేపు మనం ఎట్లా పని చేస్తే రేపు జగన్ వస్తే ఆ సప్త సముద్రాలు అంటున్నాడు ఎందుకు మనకెందుకు కర్మను వాళ్ళు అయిపోతే ప్రభుత్వ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. రెండు కొంతమంది తెలుగుదేశం నాయకులు ట్విట్టర్లో పెట్టేస్తున్నారు, పలానా ఎక్సన్ ఐఏఎస్ కరెక్ట్ అయ్యాను అనుకో వాడిని వేయొద్దండి, వీళ్ళు రేస్తున్నారు. మనం చూశారు కదా మీరు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పైన చింతకాల విజయ్ ఆయన పేరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన తెలుగుదేశం వైసీపీ కనుక్కోవడం ఆయన బిల్లు ఇచ్చాడు, ఆయన కంప్లైంట్ చేస్తాడు ముఖ్యమంత్రి. కీలకమైన విజయ్ లాంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నడిపే ఆయన. మీరు ఏదంటే పార్టీకి ఇంటర్నల్ గా చెప్పుకోండి కానీ పబ్లిక్ చేసేస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారు?